చిన్న పిల్లల్లో రాక్షసత్వం పెరిగిపోతుంది. ఈ యొక్క క్రైమ్ పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్పష్టంగా నిన్నటి రోజున కోడుమూరు ఎస్సీ హాస్టల్లో ఒక విద్యార్థిని చితకబాదినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అత్యంత కిరాతకంగా, అత్యంత దారుణంగా కాళ్లతో కోరుతూ బెల్టుతో చితకబాదినటువంటి ఘటనలో అభం శుభం తెలియనటువంటి విద్యార్థులు మరి ఆర్తనాదాలు ఆకాశాన్ని అంటినటువంటి పరిస్థితి ఉంది. సీనియర్ దాడిలో దెబ్బలు తిన్నటువంటి విద్యార్థి మనతో ఉన్నారు. చెప్పమ్మా, ఏం జరిగింది హాస్టల్లో? రాత్రి సీరియల్ లేమంటే తెచ్చిలేనందుకు కొట్టినాడు. రాత్రి సీరియల్ తెచ్చిలేనందుకు కొట్టినాడు. అంటే సిగరెట్లు తాగుతాడు అక్కడ? తాగుతాడు, అందరం ముందు తాగుతాడు, సార్ కూడా ఎదురిస్తాడు. ఎవరు భయపడాడు హాస్టల్లో, ఎవరు పడితే వాళ్ళని కొట్టుకుంటూ పోతాడు. ఏం చదువుతున్నాడు అతను? 10th క్లాస్ చదువుతున్నాడు. నువ్వేం చదువుతున్నావు? 8th క్లాస్. అంటే మీ క్లాస్ కి 1 క్లాస్ సంబంధం లేదు కదా? లేదు. మరి ఎందుకోసం దాడి చేశారు? రాత్రి సీరియల్ తెచ్చిలేనందుకు కొట్టినాడు. సిగరెట్ తెచ్చినాడు. ఎందుకు సిగరెట్ తీసుకోవాలి? చెప్పిన మాటలు ఎందుకు ఏనో అని కొట్టినాడు. అంటే వార్డెన్ తెలుసా ఈ విషయం? తెలుదు. చెప్పినారా మీకు దాడి చేసినట్టు? చంపేసాను వాడని సార్ చెప్తే అతనికి చెప్పలేదు. కాదురా, అంతలాగా తనలు తింటున్నాడు, వాడు బెల్ట్ తో కొడుతున్నాడు, ఎట్లా తట్టుకున్నావు? చెప్పాలనిపిస్తుంది కానీ చెప్తే చంపేసాడు కూకపోయినా. చెప్పావా రాత్రి హాస్టల్ వార్డెన్కి? చెప్పలేదు. ఇంకా ఎందుకు చెప్పలేదు? చంపేసాడు చెప్తే. పోనీ మీ అమ్మ నాన్నకన్నా చెప్పావా? ఇంకా చెప్పలేదు. ఎందుకు చెప్పలా? ఎవరు చెప్పినా చంపేస్తా అంటున్నాడు. ఎందుకు అట్లా చేస్తున్నాడు వాడు హాస్టల్లో? పెద్ద అల్లరా మంచిది. మెంటల్ తిరిగేస్తాడు అంతా హాస్టల్లో. ఏమో తెలియదు. ఏమైనా తాగుతాడా? తాగుతాడు, ఫుల్ తాగుతాడు. ఏం తాగుతాడు? మందు తాగుతాడు. తాగి హాస్టల్లో వస్తాడు, కొడతాడు, ఎవరు కొడతాడు వాళ్ళని కొడతాడు. మనతో మాట్లాడడానికి విద్యార్థి తల్లిదండ్రులు ఉన్నారు. అసలు ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది సార్, అసలు ఘోరంగా జరిగింది. మాకైతే అసలు శాఖలోనే నిలబడిపోయినాము. ఏంది మేము కూడా కొట్టుకోలేము కదా అనే తిరుగున్నాడు. అసలు ఘోరంగా మాట్లాడతాడంట సార్ వాడు. అసలు నువ్వు చెప్పినావంటే నేను చంపేస్తా అని అంటాడంట. ఏం పరిస్థితి సార్ మాది? ఆ పిల్లల్ని చంపుకుంటే సష్టం కాపాడుతుంది, ఎవరు కాపాడతారు సార్? మా ఘోరం ఎవరు కొడాడాలి సార్? చూసారా వీడియో? చూసారా? మొత్తం చూసినాం సార్. అసలు మాకు చచ్చిపోయింటే ఎవరు దిక్కు? మాకు ఇది మా పిల్లలకి ఎవరు దిక్కు? ఏదో వాడిస్తాడంట మళ్ళా. ఈ వార్డెన్ సార్ అసలు ఇంత ఘోరం జరిగింది. వార్డెన్ సార్ అవ్వమ్మ ఎందుకు అని కూడా మమ్మల్ని ఒక మాట అడగల. మేడం వాళ్ళు కూడా ఇంత ఎంక్వైరీ కూడా చేయలేదు. ఇంతవరకు మా ఇంటికి వచ్చినా కానీ ఎవరు పట్టించుకునే దిక్కు లేరు. మాకు ఇది న్యాయం జరగాలి సార్. రాత్రి గొడవ జరిగింది, పొద్దున్న ఏమన్నా మీకు వార్డెన్ ఫోన్ చేశాడు? ఎవరు ఫోన్ చేయలే. పక్కన వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు ఫోన్ చేసినారు మాకు. వార్డెన్ ఫోన్ చేయలే, వంట ఆయన ఫోన్ చేయలే, ఎవరు ఫోన్ చేసలేరు. మేడం వాళ్ళు కూడా ఫోన్ చేసలేరు సార్. ఎందుకు మమ్మల్ని అంత నిర్లక్ష్యం? చచ్చిపోయినా పిల్లగాడిని పట్టించుకునే దిక్కు లేరు కదా. మాకు చచ్చిపోయింటే వార్త శవాన్ని చెప్తుంటారు కదా. అంత ఘోరం ఎందుకు సార్? అంత హాస్టల్ అది ఎప్పుడు జరిగిందమ్మా గొడవ? అది పోయిన మంగళవారం జరిగిందంట సార్. వారం అయింటే నిన్న తెలిసింది మాకు. ఏం జరిగిందో ఏం కథనో మాకు దేవునికి ఎరకసుడు సార్, అదైతే తెలియదు. అంటే పిల్లలకి చదువు చదువుకోవాలి, బాగుండాలని పంపిస్తారు కదా. అక్కడ ఇలా అక్కడ మీ పిల్లల మీద దాడి చేసిన స్టూడెంట్ అట్లా కావడానికి కారణం ఏంటి? ఏమనుకుంటున్నారు? ఎందుకు ఎవరో మాకు అసలు స్టూడెంట్స్ ఇంతవరకే చూడలే మేము. ఇదే ఫస్ట్ టైం వీడియోలోనే చూడడం, ఎప్పుడు చూడలే. పరీక్షలు రాయనీకని వచ్చినాడంట. వచ్చినోడు పరీక్షలు రాసుకొని పోవాలి కానీ ఇదేంది సార్ గొడవ? అంత గొడవ చేయాల్సిన అవసరం ఏం వానికి? మరసంగా వాడు ఏం పని మీద వచ్చినాడు, వాడు కామెంట్స్ చేసుకొని పోవాలా? ఇంత గొడవ చేసి మా పిల్లల్ని ఎందుకు అట్లా చదువు సంధ్య లేకుండా చేయాలని? ఆ హాస్టల్కి చెడ్డ పేరే, అన్నిటికీ చెడ్డ పేరే కదా సార్. మరి ముగ్గురు కొడుకులు సార్. ఏదైనా అంటే నా కడిపే చెడ్డది అవుతుండే కదా సార్. మరి నేనే ఇది అయిపోతుంటే నాకు ముగ్గురు కొడుకులు నాడే ఇడిచింటే లేకుంటే ఏం లేదనిలే. ఇడిచిన ముగ్గురు ఇడిచింటే ఇదే టార్చర్ ఉన్నది. టార్చర్ ఉన్నది అనుకో వాళ్ళు ఇద్దరు దేంకొని వచ్చినారు. వీడు నేను చదువుకుంటానమ్మా అని వీడు ఉంటే వీడిని కూడా కొట్టి పంపేయాలని చూసినారు, చంపేయాలని ఉన్నారు. అది చూడు సార్. అలాంటి వాళ్ళని గారంగా శిక్షించాల్సిందే. ఇంకా శిక్షించాల్సిందే. చట్టం ఉన్నారు కదా, చట్టం ఉన్నారు, సార్ వాళ్ళు అందరు ఉన్నారు, ప్రభుత్వం ఉంది. వాళ్ళు ఎట్ట చేస్తారో, మాకు న్యాయం చేస్తారో అన్యాయం చేస్తారో చూడాలంగా. వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నా అడిగారా ఇట్లా చేసేట్టు? వాళ్ళ అమ్మ రాలే, వాళ్ళ ఎవరు రాలే. వాళ్ళు వచ్చింటే మాత్రం ఇంకా వేరేటిగా ఉంటుండే సార్. వాళ్ళు కూడా ఇదైతుండే. ఇంకా మరి వార్డన్ సారే రాలే మమ్మల్ని. అవమ్మ ఇది జరిగింది అని చెప్పకపోయి వార్డన్ సారే
వాడని సరే దాపెట్టుకున్నాడు. ఇంకా మాది మా పరిస్థితి ఎట్లా మరి మనతో మాట్లాడడానికి పేరెంట్ అని చెప్ప పెద్ద నీ కొడుకుని ఇంత దారుణంగా కొట్టినవని తనలా ఒకవేళ ఏదన్నా అంటే ఏంటి పరిస్థితి? పరిస్థితి వాళ్ళకి వాడని సార్ చెప్పలే, మాకు ఎవరు చెప్పలే, టీచర్లు కూడా చెప్పలే. లాస్ట్ మరి వాటే నిర్లక్ష్యం ఉన్నాడు, మీకు సమాచారం కూడా ఏం చేయాలి? ఏం చేయాలి మేము? పక్కన వాళ్ళు చెప్పినారు మాకు పక్కన వాళ్ళు చెప్పింటే మేము పోయి అప్పటికప్పుడు పోయి మా పిల్లగాని మేము కాపాడుకున్నాం. మరి ఆ? ఇది జరిగినది ఆడ మాకు ఇంకా ఇది న్యాయం ప్రభుత్వం చేస్తారో ఎవరు చేస్తారో తెలియదు. వానైతే గారంగా వీడియో చూశారు కదా మొత్తం వాట్సాప్ లో. మీరు పిల్లల్ని చంపినప్పుడు మీరు టీచర్లకు అడగాల కదా, నా పిల్లని చంపేస్తే ఎట్లా అని, రాకుంటే ఎట్లా అని. మళ్ళీ మా పిల్లగాని చంపి రూమ్లు వేసిపోయినా కూడా ఎవరు అడగాలని మీరు అడగాల. హాస్టల్లో చదువుకోవాలని పిల్లల్ని పంపిస్తారు, ఇంత దారుణంగా ఇట్లా చేస్తే ఎట్లా అని టీచర్ అని అడగాల మీరు. ఇప్పుడు ఒకవేళ ఇదే కాక సరిపోయి ఏందన్నా అయితే అని మీరు టీచర్ అని ఒకవేళ చంపేసిపోయినరి, మళ్ళీ ఎవరిని అడగాల? అంతే కదా సార్. చూసారా వీడియో చూసారా మీరు? చూసినాం సార్. ఏమనిపించింది? ఏమనిపించింది ఏముంది, ఇట్లా పిల్లల్ని ఇంకా హాస్టల్లో ఇడిచితే ఇట్లా చేస్తే ఎట్లా, సార్ వాళ్ళు ఇంత నిర్లక్ష్యం తీసుకుంటే ఎట్లా? మళ్ళా సార్ వాళ్ళు నిర్లక్ష్యం చేసినాక ఏం చేయాలి? ఏం చేయాలా, వాళ్ళకు కేసు పెట్టాలా, చీర తీసుకుని తీసి పంపించాలా. ఏం చేయాలమ్మా? వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. ఇప్పుడు లేని పరిస్థితి మాది, ఏదో పిల్లల చదువుల కొరకు ఇడిచినాం మనము. ఇట్లా జరిగితే ఎట్లా, ఎవరిది నిర్లక్ష్యం? సారోళ్ళది కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. ఇట్లాంటి హాస్టల్లో చాలా మంది లేని వాళ్ళని చేర్పించుకున్నాం. యాదో పిల్లల భవిష్యత్తులు బాగుంటాయని ఇడుచుకున్నాం. ఏదో ఒకటి అయితే మన పిల్లల భవిష్యత్తు ఎట్టా, మేము లేని పరిస్థితుల బట్టి మా పిల్లలు బాగుండాలంటే కంపల్సరీగా మీరు బాగు చేయాలి. ఇట్లాంటి హాస్టల్లో ఇట్లా జరగకూడదని అది కోరుకుంటున్నాం మేము. అంటే వాడిది కూడా చిన్న వయసే, 15 ఏళ్ళ పిల్లగాడే, 10వ తరగతి చదువుతున్నాడు. మరి ఇంత క్రూరంగా దాడి చేయని అట్లా ఎట్లా చేయబుద్ధి అయిందంటే, ఇప్పుడు టీచర్లు సారోళ్ళు ఏం చెప్తున్నారంటే హాస్టల్లో ఈ స్కూల్కి వచ్చేసి ఈమె లీడర్ అని పెడుతున్నారు. అది వాస్తవం. అట్లా పెడితే ఏం జరుగుతుందంటే, నువ్వు అది తింటున్నావు, ఇది తింటున్నావు, మీ అమ్మతో మాట్లాడినావు, మీ నాన్నతో మాట్లాడినావు, నేను టీచర్కి చెప్తాను, సార్కి చెప్తానని పిల్లల్ని భయపెట్టడం అయింది. కనీసం కన్న తండ్రి పోతే, తల్లిదండ్రి పోతే పిల్లలు భయపడడానికి మాట్లాడానికి భయపడుతున్నారు. ఏంటికి అట్లా అంటే, మాకు లీడర్ ఆమె మేము మీతో మాట్లాడితే పోయి టీచర్కి చెప్తుంది, టీచర్ కొడుతుంది, మేము మాట్లాడము అంటున్నారు. కనీసం తీసుకుపోయినట్టు తిన్నీకే కానీ భయపడుతున్నారు. ఇప్పుడు తల్లిదండ్రి ఎప్పుడో పోతారు, తీసుకుపోయినట్టు తినకుండా ఇట్లా చేయకూడదని ఇట్లా చేయడం కానీ చాలా తప్పు. అది మేము బాగా చేయాలా పిల్లలకు అనేదే కోరుకుంటున్నాం. వాడని చెప్తున్నాడు 3 నెలల క్రితమే హాస్టల్ నుంచి అతను తీసేసామని చెప్తున్నారు కదా. తీసేస్తే మరి అంత రాను ఎందుకు కొడుతున్నాడు తెలుసుకోవాలి కదా. పిల్లల పరిస్థితి ఏందని, సారోళ్ళు ఉన్నారు స్కూల్లోన, అవి ఏంది పిల్లల పరిస్థితి అనేది గమనించాలా కదా. గమనించకపోవడం సారోళ్ళది టీచర్లది నిర్లక్ష్యము. ఏమన్నా ఒకటి అయిండే, ఎవరు బాధ్యతలు దానికి? మా పిల్లల భవిష్యత్తులు బాగుండాలని ఇడుచుకున్నాం కాబట్టి దయచేసి ఇట్లాంటివి జరగకుండా ఏదో ఒకటి చేయాలని కోరుకుంటున్నాం. ఇలాంటి వాడిని మామూలుగా అంటే దాడి చేసినటువంటి అబ్బాయి కానీ లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కానీ మరోవైపు ఈ వార్డెన్స్ కానీ ఏం చేయాలి? అట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. ఇట్లాంటివి జరగకూడదంటే అట్లాంటి వాళ్ళకి శిక్ష వేయాలి అని కోరుకుంటున్నాం. అంటే హాస్టల్లో పిల్లలు సిగరెట్లు తాగుతున్నారు, మందు తాగుతున్నారని వాళ్ళే పిల్లలు చెప్పే పరిస్థితి. మరి హాస్టల్లో ఈ వయసులోనే అలాంటి అలవాటు పడితే ఏంటి పరిస్థితి? ఇట్లాంటివి జరుగుతున్నాయంటే టీచర్లు సారోళ్ళ నిర్లక్ష్యమే కదండి. అటప్పుడు వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి కదా. బల్లోళ్ళ అంటే ఇట్లా చేస్తున్నారంటే మీరు ఏం చేస్తున్నారు, రాత్రి డ్యూటీలో ఉన్న వాళ్ళన్నా చూసుకోవాలి కదా. అట్లా చూసుకొని ఇట్లాంటివి జరుగుతున్నాయంటే సారులు టీచర్లది నిర్లక్ష్యం జరుగుతున్నందువలన బయటకోవడం, డ్రింక్ వేసుకొని రావడం, సిగరెట్లు తెచ్చుకొని తాగడము అనేది కానీ సారోళ్ళ నిర్లక్ష్యం ఉంది కాబట్టి ఇట్లా జరుగుతుంది. ఇట్లా జరగకుండా ఉండాలి అంటే ఏదో ఒకటి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. మొత్తంగా చూసుకుంటే మరి అత్యంత దారుణంగా కిరాతకంగా చిన్న అబ్బాయిని అంటే విద్యార్థిని దాడి చేసి బెల్ట్తో హింసించినటువంటి వాడిని మాత్రం కఠినంగా శిక్షించాలని చెప్తున్నారు. మరోవైపు అక్కడ ఉన్నటువంటి వార్డెన్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి వార్డెన్ పైన చర్యలు తీసుకోవాలి. పునరావృతం కాకుండా అంటే సంక్షేమ హాస్టల్లో చదివేటువంటి చిన్న పిల్లలు 15 ఏళ్ళ లోపు ఉన్నటువంటి వాళ్ళు 10వ తరగతి దాకా చదువుకునేటువంటి పిల్లల హాస్టళ్లలో సిగరెట్ తాగేటువంటి అలవాటు, అదేవిధంగా మద్యం తాగేటువంటి అలవాటు ఉంది అని స్పష్టంగా విద్యార్థులు చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అయితే హాస్టల్లో ఇదే అలవాటు కనుక అయితే మాత్రం రాబోయేటువంటి కాలంలో నేటి బాలలే రేపటి పౌరులు అన్నటువంటి సామెత పక్కవి నేటి బాలలే రేపటి తాగుబోతులుగా మారడానికి హాస్టల్లే కారణమవుతాయని చెప్పేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కోడుమూరు ఎస్సీ హాస్టల్లో జరిగినటువంటి ఘటన పైన మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియోలు చూసి తల్లిదండ్రులతో పాటు చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.